క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సంఘం కొరకు దరిదాపుగా 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి నేను వచ్చాను. సరైన సమయానికే వచ్చాను. మంచిది. కొన్ని చూస్తున్నప్పుడు ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది అని మనకు అనిపిస్తుంది. ఇరాన్ ఇస్రాయేల్ దేశముల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, ఇరానే కదా, ఇరాన్ ఇస్రాయేల్ దేశం మధ్య జరుగుతున్న యుద్ధం. మేము చదువుకునేటువంటి దినాల్లో, అనగా ఇంటర్మీడియట్ సమయంలో 1991 సమయాల్లో మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం అని హిస్టరీలో వచ్చేది. ఆ తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అని అప్పటి నుంచి అంటా ఉన్నారు. నాగసాకి, హిరోషిమా వాటి మీద అణుబాంబులు వేశారు. భయంకరమైన పరిస్థితి అప్పుడు. ఆ తర్వాత మరలా మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచం అంతా ఉండదు అని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. మనం కూడా ఎరుగుదాం. ప్రపంచమే ఉండేది లేదు, అంత నాశనం అయిపోతుంది. కొన్ని పరిస్థితులు చూసినప్పుడు, దేవుని యొక్క లేఖన భాగాలు గమనించినప్పుడు నాశనమే పొంచి ఉంది లోకం మీద అని అర్థమవుతుంది. ఎలాంటి భయంకరమైన మరణాలు. నిన్న నేను ఇంకొక బ్రదర్ విజయ్ కుమార్ అని ఇద్దరు మార్కాపురం వెళ్ళాం. ఇంటి దగ్గర 8 గంటలకు బయలుదేరాం. అక్కడికి వెళ్ళాం. తిరిగి వచ్చే సమయంలో బేస్తరపేట అక్కడ ఫ్లైఓవర్ ఉంది, అది కొద్దిగా దాటాం. రైట్ సైడు నుజ్జు అయిపోయింది కారు. ఆపాము. అక్కడికి వెళితే దాని ముందు లారీ ఒక ఆయన నిలుపుకున్నాడు. అంటే పాస్కి వెళ్దామని నిలుపుకున్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ కారు వచ్చి హై స్పీడ్లో వచ్చి దాన్ని కొట్టేసింది. దాని టాప్ లేదు, ఆకారమే లేదు కారు. సరే, కారు అటపోని ఆయన భార్య అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత ఇంకా 2 పిల్లలు, తండ్రి, వారు గాయాలతో హాస్పిటల్లో, ఖమ్మం హాస్పిటల్లో ఉన్నారు. ఆల్రెడీ మెసేజ్ వచ్చింది, వార్తలు కూడా వచ్చి ఉంటుంది, చూసి ఉంటారు. ఆ సన్నివేశాన్ని మేము చూసాం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎంత తెలివితేటల్లో ముందుకెళ్తున్నాం అని మనం అనుకుంటున్నాము, అంత ఆధ్యాత్మికంగా బలహీనమవుతూ, బలహీనపరుస్తూ, బలహీనపడుతూ, దేవునికి దూరముగా అనేక విషయాల్లో జీవిస్తూ ఉన్నాం. ప్రియులరా, నీతిమంతులు శ్రమ పెట్టబడుతున్నారు, బాధ పెట్టబడుతున్నారు, హింసింపబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకం ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఒకటి అనుకోవాలి, ఏంటంటే ఈ లోకం నాది కాదు, పరలోకం నాది. పాట పాడుతూ ఉంటాం కదా, పరవాసిని జగమున ప్రభువా అని పాట పాడుతాం. పరవాసిని జగమున ప్రభువా, ఈ పాట భావాన్ని గతంలో అబ్రహాము గారే పాడాడు అనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితాలు, మన గుడారం ఇది తాత్కాలికమైనది అని అబ్రహాం, ఆయన మన తండ్రి అయినటువంటి అబ్రహాం గారు చెప్పారు. వాళ్ళ ధన్యులు, మంచి సాక్ష్యాన్ని పొందారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, దేవునితో ఉన్నారు.
ప్రియులారా, మనము కూడా ఎంతకాలమైనా ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో మనం బ్రతుకుతూ ఉండాలి. అదే దేవుడు చెప్పినటువంటి మాట. ఆయన కొరకు ఎదురు చూస్తూ అలా ఉండటం. బైబిల్ అంతా మన కోసమే. దేవుడిచ్చినది బైబిల్ అంతా మన కోసమే. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథాల వరకు ఇచ్చినది మన కోసం. పుస్తకాలు మనం చదువుతాము. ఆ పుస్తకాలను మనం కొంతకాలం చదివి ఎగ్జామ్ అయిపోగానే పక్కన పెట్టేస్తాం. మళ్ళీ ఏమైనా ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు వాటి కోసం మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. అలా చదువుతాం పుస్తకాలు. కానీ బైబిల్ అలా కాదు. బైబిలు మనం నిత్యము బైబిల్ చదువుతూనే ఉండాలి. నిత్యము బైబిల్ చదువుతూనే ఉండాలి. ప్రతిరోజు బైబిల్ మనము చదవాలి. ప్రియులారా, కొంతమంది ఎంత కష్టపడి రచించారో ఆ రచన విధానాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు వారు కొన్ని సందర్భాల్లో భోజనం కూడా చేయలే. ధర్మశాస్త్రాన్ని పొందుకోవడానికి మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. అలా ఆయన వెళ్ళినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడే ఉన్నాడు. భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు అని చూస్తాం. ఎందుకోసం అంటే ధర్మశాస్త్రం కోసం. ఈ ధర్మశాస్త్రం ఎవరి కోసం అంటే ప్రజల కోసం. ప్రజల కోసం ఎందుకోసం అంటే వారు సరైనటువంటి మార్గములో నడుచుట కొరకు, సరైన మార్గములో నడుచుట కొరకు. ఈరోజు ఎవరినైనా అడగండి, మీరు ఎందుకు చదువుకుంటున్నారంటే భవిష్యత్తు కోసము అంటారు, ఉద్యోగం సంపాదించడం కోసము అంటారు. అందుకోసం మనం చదువుకుంటున్నాం. ప్రియులరా, బైబిల్ మనం చదివేది ఏంటి అనగా, ఎందుకు అనగా పరలోకం కోసం, దీవెనల కోసం, ఆశీర్వాదాల కొరకు. కీర్తన గ్రంథాలలో అతి చిన్న అధ్యాయము 117వ కీర్తన. అది చిన్న కీర్తన. కీర్తన గ్రంథాలలో 119వ కీర్తన 176 వచనాలు కలిగినటువంటి కీర్తనల గ్రంథం. నేను అందుకే చదివేటప్పుడు ప్రతి వారం అంటే చాలా సంఘాల్లో బైబిల్ పాఠము కీర్తనలు మాత్రమే చదువుతారు. కానీ నేను ఇక్కడ యోబు గ్రంథము నుంచి పరమగీతం వరకు అలా చదివిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వాటిని కావ్య గ్రంథాలు అంటారు. మరికొంతమంది ఏమంటారంటే ప్రతిరోజు ఉదయకాల సమయంలో యవనస్తులు సామెతల గ్రంథం చదవటం మంచిది అంటారు పెద్దలు. ప్రతిరోజు ఎవరీ డే దే షుడ్ రీడ్ ద బైబిల్ ఎర్లీ మార్నింగ్ ఫర్ ది బెస్ట్ ఆఫ్ యూత్. మన యవన బిడ్డలకు అది చాలా మంచిది అని అంటారు సామెతల గ్రంథం. అంటే సొలొమోను మహారాజు యొక్క జీవితంలో ఆయన అనేక అనుభవాలు పొంది చెప్పినటువంటి గ్రంథం అది. ప్రసంగ గ్రంథం కూడా చాలా ముఖ్యమే. బైబిల్ గ్రంథం అంతా కూడా చాలా ముఖ్యమే. ప్రియులారా, ఇప్పుడు 119వ కీర్తన మనము 8 వచనాల వరకు ఉన్నటువంటి భాగాలను మనం చదివినప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టలను గైకొన్నట్లు
నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బుద్ధిగా విడనాడకు. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యులు 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 అనే మాట బైబిల్ గ్రంథంలో దరిదాపుగా 9 సార్లు అక్కడ కనిపిస్తుంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు అని ఈ రీతిగా ధన్యులు అన్న మాట కనిపిస్తుంది. ప్రియులారా, ఇందులో 119వ కీర్తనలో 2 మార్లు ధన్యులు అన్న మాట ఇక్కడ చూస్తాం. ఇప్పుడు దాకా మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా, కాబట్టి ధర్మశాస్త్రాన్ని చదివేవారు ధన్యులు. ధర్మశాస్త్రాన్ని చదివేవారు ధన్యులు. ఎంత గొప్ప ధన్యులో! ఈ ధర్మశాస్త్రాన్ని చించివేసిన వారు ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని చించివేసిన వారు ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, కొంతకాలము పోతే ఈ గ్రంథాన్ని ఎవరు చదవరు, ఈ గ్రంథం ఉండదు అన్నాడు. వాల్టర్ అనేటువంటి ఆయన. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన నివసిస్తున్నటువంటి స్థలాన్ని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి కేటాయించారు, ఇవ్వడం జరిగింది. చూడండి, దైవజనులు భక్సింగన్న గారు స్కూల్లో ఉన్నప్పుడు భక్సింగన్న గారికి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు. ఇస్తే చాలా ప్యాడు అట్ట చాలా బాగుంది కదని అట్ట ఉంచుకొని మొత్తం చించేశాడు. అదే భక్సింగన్న గారు కొన్ని గంటల తరబడి బైబిల్ గ్రంథాన్ని చదివే విధంగా దేవుడు చేశాడు. అంత ప్రశస్తమైనది. ఏ సంఘములో వారు కాదు, కానీ అందుకే బైబిల్ గ్రంథం పట్టుకొని హెబ్రోన్ ఫెలోషిప్లో పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని ఇంగ్లీషులో, తెలుగులో, హిందీలో 3 భాషల్లో వారు పాట పాడతారు వాక్యానికి ముందు. దీన్ని బట్టి చూసినప్పుడు బైబిల్ గ్రంథం ఎంత శ్రేష్టమైనదో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మొదటి భాగం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు, ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు మనము పాపము చేయం. నిర్దోషులుగా ఉండాలని, యథార్థంగా బ్రతకాలని మనము నేర్చుకుంటాం. గమనించు. అందుకే యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు అని అన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు. ప్రియులరా, ధర్మశాస్త్రాన్ని చదివితే పాపాన్ని చేయం. వారానికి ఒకసారి చదువుతున్నాను బైబిల్ గ్రంథం అంటే సరిపోదు. అసలు ఉదయం లేయగానే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ ముఖాన్ని కడుక్కొని మోకరించి ప్రార్థించుకొని బైబిల్ చదవాలి. కొందరు అంటారు, ఒక ఆమె ఒక మాట అనింది, మా అత్తగారి యొక్క ముఖం చూస్తే నాకు ఏదో ఒకటి జరుగుతుంది అని కోడాలనింది. వాళ్ళ అత్తగారిని చూసినప్పుడు ఆమెకి ఏదో ఒకటి జరుగుతుందంట. ప్రియులారా, చూడండి, ఇవన్నీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరు ముఖం చూడొద్దు, బైబిల్ యొక్క ముఖాన్ని చూద్దాం. దేవుని యొక్క ముఖాన్ని చూద్దాం. మనం లేయగానే దేవుని యొక్క ముఖాన్ని చూద్దాం. నీ ముఖ దర్శనం చాలా అని బాబు పాట పాడాడు. కాబట్టి ఆయన ముఖం, ఆయన బైబిల్ గ్రంథం
ఆ బైబిల్ గ్రంథం మనము చదవాలి. అంటే చదువుకునే పిల్లలైనా ఈరోజు మనకి ఎగ్జామ్ ఉన్నదన్నా, ఎగ్జామ్ ఉన్నా పర్వాలేదు, పిల్లరా, నేను 1993లో ప్రభువుని నమ్ముకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు మందిరానికి వెళ్ళని రోజు అంటూ లేదు. మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆదివారం మందిరానికి వెళ్ళని రోజు అంటూ లేదు. అంటే ఆ దినాల్లో ఎగ్జామ్స్ ఉన్నది అన్న ముందు ఉదయకాల సమయంలో ఎక్కడైతే ఎర్లీ మార్నింగ్ మందిరం ఉంటుందో ఆ మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆ తర్వాత మన పరీక్షలు, మన కార్యక్రమాలు. అంటే అంత విలువైనది పరిశుద్ధ దినం. ఒకసారి మీరు కూడా ఆలోచించి తద్వారా వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు. ఉదయం లేగానే సైతానుడు ఎవరిని మిరుగుదామా అని ఏం చేస్తున్నాడండి? వెదకుచు తిరుగుచు ఉన్నాడు. ఎవరిని పడగొడదామా, ఎవరిని పాడు చేద్దామా అని. ప్రియులారా, ఎవరైతే ఈ కీర్తన గ్రంథం ఇక్కడ రచించారో ఒకానొక సమయంలో ఆయన కూడా పడిపోయాడు. కారణం ఏమిటి అంటే దేవుని సమయంలో దేవునికి ఇవ్వకుండా, యుద్ధకాలంలో యుద్ధానికి సమయం ఇవ్వకుండా ఆయన చేసిన పని సరిలేదు. ప్రియులారా, నిద్ర ఎప్పుడు పోతారు? సహజంగా రాత్రి వేళ నిద్రపోతారు. ఏదైనా యుద్ధం పడిందనుకో, యుద్ధకాలంలో మిలిటరీ వాళ్ళకి మిగతా టైంలో మంచి ఆహారం పెడతారు, మంచి స్పెషాలిటీస్ కల్పిస్తారు. కానీ ఎప్పుడైతే యుద్ధం పడుతుందో ఇంకా రాత్రింబగళ్ళు అన్నం కూడా వారికి ఉండదు. ఏదో టీనీలు తాగుతూ ఉంటారంట. ఇంకా 2-3 రోజులు అలానే యుద్ధం అంటే యుద్ధంలో ఉండిపోవాలంతే. ఇంకా అన్నపానాలు ఉండవు. అలాంటిది యుద్ధం. అలాంటి సమయంలో 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు మహారాజు నిద్రపోయి ప్రొద్దుగుంకి వేళ బయటకు వచ్చాడు. అందుకే తప్పు చేశాడు. అక్కడ స్త్రీ విషయంలో తప్పిపోయాడంటే కారణం ఏంటి అంటే, మొదట దేవుని వాక్యానికి, దేవునికి సమయం ఇవ్వలేదు కనుక సైతాను పొంచి ఉన్నాడు, పాపంలో పడేసి. ఆ తర్వాత మీదికి ఎక్కడం, స్త్రీని చూడడం, పరస్త్రీని చూడడం అన్నది అక్కడ కనిపిస్తుంది. ఎక్కడ తప్పిపోయాడు? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలే. అంటే ఈయన చాలా సమయాల్లో దేవునికి సమయం ఇచ్చాడు, చాలా గొప్పవాడు. కానీ ఒక్కరోజు జరిగిన మిస్టేక్ తన లైఫ్లో మచ్చ తీసుకొచ్చింది. ఒక్కరోజు చేసినటువంటి తప్పు, ఒక్కరోజు ఒక మిస్టేక్. కనుక ఈరోజు బైబిల్ చదువుకోకున్నా పర్వాలేదులే, టీవీలో వాక్యం చూస్తున్నాను చాలు. కొంతమంది మందిరానికి రారు. కానీ ఎందుకు రాలేదంటే, ఈరోజు లైవ్లో నేను పాల్గొన్నాను, వాక్యం చూస్తూ ఉన్నాను, లైవ్ టీవీ చూస్తూ ఉన్నాను, అక్కడ చూస్తూ ఉన్నాను అని. అందుకు కూడా వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, నేను ఒకరోజు చూశాను, లైవ్లో ఎవరైతే వాక్యం వింటున్నారో అక్కడ కూడా స్కానింగ్ ఇస్తారు. స్కాన్ ఇచ్చి కానుకలు కూడా అక్కడ ఏమని చెప్తారు. చూసారా? లైవ్లో చూసేవారు అదే స్కానింగ్, దాన్ని మనం స్కాన్ చేసి మళ్ళీ వాళ్ళకి కానుకలు పంపించవచ్చు. అంటే ఇలా మారిపోయిన సిస్టాలు. ప్రియులారా, దేవుని వాక్యమందు కరెక్ట్గా ఉండాలి. అలా దేవుని ధర్మశాస్త్రమును అనుసరించుచు నిర్దోషముగా నడుచువారు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. టీవీలో చూడడం పూర్ణ హృదయం కాదు. ఏదో వాక్యం ఎక్కడో వాటిలో వస్తుందని యూట్యూబ్లో వస్తుంది వినడం, అది
పరిపూర్ణం కాదు. క్రైస్తత్వం ఒక పక్క పెరుగుతూ ఉంటే ఒక పక్క ఎంత అధ్వాన పరిస్థితి అయిపోయినదంటే నేటి దినాల్లో డిజిటల్ చర్చెస్ కూడా వచ్చేసాయి. దైవజనుడు అక్కడ ఉండడు, ఎక్కడో వాక్యం మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యం డిజిటల్లో వస్తుంది, అక్కడ వినటం. ప్రజలు అలా అలవాటు పడిపోయారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే పూర్ణ హృదయముతో. బైబిల్ గ్రంథం యోహాను సువార్తలో రాయబడి ఉంది 4వ అధ్యాయంలో, దేవుడు ఆత్మ గనక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. దేవుని ఆరాధించే విషయంలో ఇంకా బైబిల్ గ్రంథం 3 భాగాలు చెప్పింది. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ ఆరాధన చేయి. అనగా దేవుని ప్రేమించటం ఆ విధంగా, అంటే పరిపూర్ణత ఏంటండి? పరిపూర్ణత అన్నది చాలా అవసరం. పరిపూర్ణత అన్నది చాలా అవసరం. జ్ఞాపం చేస్తున్నాను, శాసనాలను వాక్యం వింటాం, దైవజనుడికి అర్థమవుతుంది కింద కూర్చున్నటువంటి వారిలో ఎలా ఉన్నారు, వారి ప్రవర్తన ఎలా ఉన్నది, వారు ఎలా కూర్చుంటుంటారు, వాళ్ళు ఎలా వారి సెటప్ అంటే ఏ విధంగా దేవుని దగ్గర విధేయులై ఉన్నారు, ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారు, ఎలా ముసుగేసుకుంటున్నారు, ఎలా మేకప్ చేస్తున్నారు, ఎలా మేకప్ లేకుండా ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది సేవకుల దగ్గర మనం కనుపరుచుకుంటాం. ఆ దేవుని దగ్గర కనిపిస్తుంది. దేవుని శాసనములను గైకొనేటువంటి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. ప్రియులారా, దేవుని వాక్యం, వారు ఆయన మార్గములో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఆయన మార్గములో నడుచుకుంటూ నథింగ్ టు డూ ఎనీ సిన్, దే ఆర్ ఫాలోయింగ్ అప్ గాడ్ వే. వాళ్ళు ఏ పాపమును చేయరు. ఇది నిజం. దావీదు మహారాజు చేశాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని సమయాన్ని ఆయన ఉపయోగించుకోలేదు, దేవుని వాక్యాన్ని ఆయన ఉపయోగించుకోలేదు, దేవుని సమయాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. కాబట్టి పాపంలో పడిపోతారు. ఎవరైనా పడిపోతారు, గుర్తుపెట్టుకో. నేను దేవునిలో బలవంతుణ్ణి అని ఎవరు చెప్పడానికి కాదు, నేను దేవునిలో బలవంతుణ్ణి అని చెప్పడానికి కాదు, ఎవరైనా పడిపోతారు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు అన్నాడు. కనుక మన యొక్క అనుబంధం ఎవరితో ఉండాలనగా దేవునితో ఉండాలి. దేవునితో మన అనుబంధం, దేవునితో మన సహవాసం. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం విని ప్రభువుని ఆరాధన చేసి ప్రభు బలలో పాలపంపులు పొంది, అది ఎంత ధన్యత అండి, ఎంత ఆశీర్వాదం అండి, ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం. నీ మార్గములు నడిచేవారు పాపము చేయరు, పాపములో పడిపోరు. దేవుని వాక్యం చెప్పే మాట, ఏ పాపమును చేయరు. అందుకే దావీదు మహారాజు కూడా 139వ కీర్తన చివరి వచనంలో అన్నాడు, ప్రభువా నీకు ఆయాసకరమైనది నాలో ఏమైనా ఉన్నట్లయితే దాన్ని తీసివేయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ ప్రభువుని స్తుతిస్తూ తర్వాత మోకరించినప్పుడు ఈ ప్రార్థన చేయాలి. ఏంటంటే, ప్రభువా నీకు ఆయాసకరమైనది ఈ వారములో ఏమైనా చేశానేమో, నాకు తెలియని రీతిగా ఏమైనా తప్పు చేశానేమో, ఏమైనా పొరపాటు చేశానేమో, ప్రభువా నన్ను క్షమించు. చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి. కొంతమంది పిల్లలు కూడా తిడుతూ ఉంటారు, గాడిద అంటారు, కుక్క అంటారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అవి కూడా తప్పులే. ఇలాంటివి మన జీవితంలో చాలా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మనం తెలుసుకునేటువంటి విషయాలు ఉన్నాయి. నిన్నటి దినాన నాకు చాలా టైం అయింది. అంటే ఉదయం మార్కాపురం వెళ్ళడం,
తర్వాత సాయంకాలం మేము అబ్బన్ అనే ఒక సహోదరుడు ఆయనతో కలిసి తర్వాత తిరిగి వచ్చిన తర్వాత నాతో వచ్చినటువంటి సహోదరుడు విజయ్ ఉన్నాడు. నాకు టైం అయింది అంటే మళ్ళీ నేను గిద్దలూరు రావాలా, మా నాన్న తీసుకుని గిద్దలూరు రావాలా, హాస్పిటల్ తీసుకుని మళ్ళీ ఊరికి రావాలా. 20 కిలోమీటర్లు వచ్చి 20 కిలోమీటర్లు మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ బస్కి రావాలి. అందుకోసం నాతో వచ్చాడు కదా, వారికి ఊరికి వెళ్దాం కదా అని వెళ్ళినాం. వాళ్ళ ఇంటి దగ్గరికి ఇట్లా చర్చి రూట్ ఇట్లు ఉంది. అలా కాకుండా ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంకొక రూట్ తీసుకుపోతూ ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఇట్లా పోను, ఇట్లా పోతాను, ఇట్లా పోతే ఇంకా బాగుంది అంటే నేను అంటున్నాను, భలే ఉంది రూట్ ఇది అన్నాను. అనటమే పటపటపట శబ్దమైంది. ఏందని చూస్తే ముందుగాను ముళ్ళు గుచ్చుకున్నాను. ఇంకెక్కువ ఉండలేకపోయాను. తర్వాత నేను మాట్లాడుతూ అయ్యా మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను అనుకునేసరికి అది పంచర్ అయిపోయింది, వెళ్ళిపోయినామంటే అది కూడా ఒక పాఠం నేర్పింది. ఎందుకంటే ఎప్పుడు ఈ రూటు పోతా ఉన్నాం కాబట్టి ప్రతిసారి ఈ రూటు క్లీన్ చేసుకో అని చెప్పిన. ముళ్ళు గుచ్చుకున్నదంటే అర్థం ఏంటి? రోడ్డు సరిలేదు, రోడ్డు బాగానే ఉంది. అందుకే నేను చెప్పాను, ఇది నీ పాఠం ఏంటంటే పంచర్ అయితే పోని, ఇది నీ పాఠం ఏంటంటే ఆ రోడ్డు మీరు ఎప్పుడు కూడా క్లీన్గా పెట్టుకోండి అని చెప్పాను. అది మనకు తెలిసింది. ప్రియులరా, అంటే అవి తెలుస్తాయి, మన పొరపాట్లేంటో మనకు తెలుస్తాయి, జ్ఞాపం చేసుకుందాం. 4వ వచనంలో నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని. బైబిల్ గ్రంథంలో ఏమైతే రాయబడి ఉన్నదో వాక్యాలు, వాటిని ప్రతి పొల్లును కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో ప్రింటింగ్ ప్రాబ్లం ఉంటాయి, అది మనకు అవసరం ఉండేది, అది కాదు. వాక్యం. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, 1వ అధ్యాయంలో. ఏ మాట అంటే, మీరు వినువారై ఉండి ఆ తర్వాత మర్చిపోతున్నారు. అద్దంలో చూసుకొని తర్వాత ఎలా మర్చిపోతారో ఆ విధంగా మీరున్నారు. 24వ వచనం, 23వ వచనం, 22వ వచనం, 22, 23 చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువారై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వారైతే వారు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నారు. ఈ మధ్యనే నేను కొన్ని విషయాలు ఈ మడివాళ్ళలో కొందరి గురించి విన్నాను. చాలా బాధకరం. మందిరానికి వెళ్ళే వాళ్ళే ఆత్మ వచ్చిందని ఆత్మలో ఉల్లసించిన వారు, పరిశుద్ధాత్మ పొందుకున్నామని చెప్పిన వారు భర్తను కుమారులను వదిలేసి వేరే వారితో లేటువంటి సందర్భాలు నేను వింటా ఉన్నా. మీకు కూడా తెలిసిండు. ప్రియులారా, ఎంత ఘోరం. దేవుని బిడ్డలముగా ఆ రీతిగా ఉంటూ, ఆ రీతిగా జీవిస్తూ, దేవుని మందిరంలో ఉన్నామని, మేము ఆత్మ పొందుకున్నామని ఇలా చెబుతూ, ఈ విధంగా మాట్లాడుతూ ఏ విధంగా భ్రష్టులైపోతున్నారో గమనించండి. కారణం ఏంటంటే వినువారై ఉన్నారు అంతే. దాన్ని చదవటం, వినటం, విన్నదాన్ని నెమరివేయటం. పూర్వకాలంలో ఉన్న వారందరికీ తెలుసు, ఒక పశువు ఆరోగ్యంగా ఉన్నది అంటే అది పండుకొని ఏం చేస్తుంది? నెమరేస్తూ ఉంది. నెమరే చేసే ముందు ఏం చేస్తుంది? అది ఆ గడ్డి తింటుంది, బాగా తింటుంది. తిన్న తర్వాత నెమరేస్తుంది. నెమరంటే నోటిని గడ్డి తిన్నట్టుగా ఆడిస్తుంది. అలా ఆడించినప్పుడు బర్రెలు, ముఖ్యంగా గేదెలు ఆడిస్తాయి. అంటే అది ఆరోగ్యవంతంగా ఉన్నట్టు. అంటే చూడు, ఆహారం తీసుకున్నదాన్ని అరిగించే విధంగా అది ఆడించటం. దేవుని బిడ్డలు కూడా అలానే ఉండాలని
దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, బోధకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వాక్యం చెప్పినా, నేను కానీ మరొకరు కానీ ఎవరి వాక్యం చెప్పినా కూడా ప్రశ్నించేవారు చాలామంది ఉంటారు. ప్రశ్నించేవారు చాలామంది ఉంటారు, అడుగుతూ ఉంటారు. కనుక మనం బోధించే మనము జాగ్రత్త పడదు. ఎక్కడ కూడా మనలో తప్పిదాలు లేకుండా, అంటే బోధించడం అనేది ఒక ఫ్యాషన్గా తీసుకోకూడదు. నేను కూడా బోధించగలను, నాకు కూడా జ్ఞానం ఉంది, నేను కూడా చెప్పగలను అనేటువంటి టాపిక్ వద్దు. అలా కాకుండా బోధించేటువంటి మనము ఎట్లా ఉన్నాం అన్నది పరీక్ష చేసుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎజ్రా అనేటువంటి ఒక శాస్త్రి ఉన్నాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకుని. ఎంత మంచి మాట చూడండి. ఎజ్రా ఆయన శాస్త్రి, అంటే ధర్మశాస్త్రోపదేశకుడు. ఆయన ఎలా ఉన్నాడు అని అంటే దేవుని వాక్యమును చదువుచు. ఎలా చదువుతున్నాడు? పరిశీలన చేస్తూ చదువుతున్నాడు, లేఖనాలను పరిశోధిస్తూ చదువుతున్నాడు. మనం కూడా వాక్యం చదివేటప్పుడు ఎలా చదవాలంటే దేవుని లేఖనాలను పరిశీలనాత్మకంగా చదవాలి, పరిశోధిస్తూ చదవాలి. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని చదవాలి, గమనిస్తూ చదవాలి, పరిశీలన చేస్తూ చదవాలి. అందుకే నేను ప్రతి సంవత్సరం నేను చెప్తా ఉంటాను, ఏమంటానంటే డైరీలు తీసుకోండి అని. ఎంత అవుతుంది డైరీ? అయితే 200 అవుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర డైరీ ఉండాలి. అంటే చదువుకున్న ప్రతి ఒక్కరి దగ్గర, బైబిల్ చదివే ప్రతి ఒక్కరి దగ్గర డైరీ ఉండాలి. డైరీ ఉండాలి. ఆ డైరీలో మనం ఏవైతే వాక్యం చదువుకుంటామో కొత్త కొత్త విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు వాటిని రాసి పెట్టుకో. ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మన వాక్యం చెప్పడానికి ఉపయోగపడుతుంది. రెండో విధంగా మనకి ఎక్కడైతే డౌట్లు వస్తాయో అవి ప్రశ్నించడానికి కూడా అవకాశం. ఎక్కడైతే డౌట్లు వస్తాయో వాటిని ప్రశ్నించడానికి, తెలుసుకోవడానికి పనికొస్తాయి. చాలా అవసరం. చాలామంది నన్ను అడిగారు, ఈ రాజుల గ్రంథాన్ని ఇంత రాయగలిగినవే ఎట్లయింది అంటే, నేనేమి జ్ఞానవంతుని కదయ్యా, ఈ విధంగా డైరీ మెయింటైన్ చేశాను, దాన్ని డైరీ మెయింటైన్ చేస్తూ ఆ వివరాలు రాస్తూ ఆ విధంగా చేయటం జరిగింది అని చెప్పడం జరిగింది. క్రైస్తవులకి డైరీలు చాలా ముఖ్యం, అనగా దేవుని వాక్యం. ఎజ్రా శాస్త్రి వాక్యాన్ని చదువుతూ, పరిశోధిస్తూ చదువుతూ, తర్వాత దాని ప్రకారం నడుస్తూ, తర్వాత ఏం చెప్పాడండి? నడవమని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకు కట్టడలను, విధులను ఇచ్చినటువంటి క్రమాన్ని బైబిల్లో చూస్తాం. అది పద్ధతి. యెషయా గ్రంథం 34వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 17వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమును పరిశీలనాత్మకంగా చదవాలి, పరిశోధిస్తూ చదవాలి అని అక్కడ వాక్యంలో రాయనటువంటి సందర్భాలు మనకున్నాయి. ప్రియులరా, చూడండి, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి అని అంటే ఏమన్నాడు? తర్వాత ఏమన్నాడు? ఆ జంతువులలో ఏది లేక ఉండదు, దేని జతపక్షి దాని అర్థం. అంటే రెఫరెన్స్లు, ఇక్కడ ఉన్న రెఫరెన్స్ మరొక చోట ఉంటుంది. దాని అర్థం ఇక్కడ ఎక్కడో మనం చదువుతాం, అది ఇంకొక చోట ఉంటుంది. ఇక్కడ క్లారిఫికేషన్ కానిది మరొక చోట క్లారిఫికేషన్ అవుతుంది, అలా అవుతుంది. ఆ విధంగా మనకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ప్రియులరా, 5వ వచనం, 119 5వ వచనం, ఆహా, నీ కట్టలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినాయి, అంత మేలు. నీ ఆజ్ఞని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కాదంట, అవమానము కలగలేదు. నీ ఆజ్ఞ నేను గైకుంటే ఎక్కడ కూడా నాకు అవమానం కలగదు, ఎక్కడ కూడా నాకు అవమానం కలగదు. ముఖ్యంగా దేవుని రాజ్యములో, దేవుని వాక్యాన్ని గైకునేవారు దేవుని యొక్క రాజ్యములో ధైర్యంగా ఉంది.
నీతిమంతులు సింహపిల్లల వలె ఉంటారు, ధైర్యంగా ఉంటారు. లోకములో కొద్దిగా అవమానం కలిగినట్టుగా మనకు కనిపించవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని మనం గైకుంటే అది అవమానం కాదు. యోసేపు దేవుని వాక్యానికి లోబడినవాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, తన కుటుంబం ద్వారా, సహోదరుల ద్వారా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ఏమాత్రం భయపడలేదు. ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ధైర్యంగా ఉన్నాడు. ఆయన వాక్యాన్ని గైకొన్న విషయంలో ధైర్యంగా ఉన్నాడు. అవమానం కలగలేదు. సెయింట్ మదర్ తెరిస్సా, ఆమె సేవకు వచ్చే దినాల్లో చాలా సందర్భాల్లో అవమానం కలిగింది. ఎందుకంటే ఆ రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ దగ్గరికి వెళ్ళి, నాకు సేవ చేయాలని పిలుపు ఉంది, కాబట్టి మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అని వారిని అడిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నది కదా ఆమె. వాళ్ళు అంతగా అంగీకరించలే. నువ్వు స్త్రీవమ్మా, నువ్వు ఎలా చేయగలవు ఈ పరిచర్య అని. కొంతకాలం ప్రార్థన చేసింది, ప్రార్థనలో గడిపింది. అవమానాలు ఎదురయ్యాయి. తిరిగి అంటే ఆమె పని వారికి కనపడింది. పర్మిషన్ ఇచ్చారు. సంఘము నుంచే పర్మిషన్ తీసుకుని ఆ విధంగా ఆమె ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత ప్రపంచానికే సేవ చేసింది. మదర్ తెరిస్సా ప్రపంచానికి సేవ చేసింది. అవమానం కాదు, ఆమెకు వచ్చినటువంటి ధన్యత చూడండి. ఆమెకు వచ్చినటువంటి ధన్యత, ఆమె నడిచిన మార్గం ఏంటంటే, ఆమె నడిచిన మార్గం దేవుని మార్గం. కొంతమంది ఉంటారండి, ఈ మధ్య పార్లమెంట్లో ఒకరు మాట్లాడుతూ మదర్ తెరిస్సా మత మార్పిడి చేసింది అని అన్నారు. ఆమె క్రీస్తు గురించి చెప్పేదానికంటే క్రీస్తు బోధల గురించి, ఆ బోధన అనుసరించి చేసింది. ఆమె క్రీస్తుని గురించి ఎక్కువ చెప్పలే, కానీ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల ప్రకారముగా దాన్ని పాటించింది. ఆమె పాటించి లోకానికి క్రీస్తుని చూపించింది. ప్రియులారా గమనించండి, అది ఆమెలో ఉన్న ధన్యత. నీతిగల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించేదను. నీ కటలు నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడుకు. అయ్యా, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. నీతిగల నీ మాటలను బట్టి, నీతిగల నీ మాటలను బట్టి, నీ వాక్యాన్ని బట్టి ప్రభువా, నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. ప్రియులారా, యేసుప్రభు వారైతే ఇంకా మనం ముందుకు లాగాడు. యేసుప్రభు వారు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ముందుకు మనం నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనం బలపరుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యానికి మనము ఎంత చోటు ఇవ్వాలి గమనించండి. దేవుని వాక్యానికి మనం ఎంత చోటు ఇవ్వాలి, దేవునికి మనం ఎంత చోటు ఇవ్వాలి, దేవుని మాటలు మనం ఎంత వినాలి, వాక్యాన్ని ఎంతగా మనం చదవాలి, దేవుని వాక్యాన్ని ఎంతగా మనం ధ్యానం చేయాలి. అందుకే ఈ మాటలు విడిచిపెట్టక 176 వచనాలతో ఆ దావీదు మహారాజు యొక్క జీవితంలో దేవుడు సంపూర్తి చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అన్నాడు, ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు దగ్గర మనం నేర్చుకుంటాం. మత్తయి సువార్త 11:29 వచనం ఏమన్నాడు? ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడు. గమనించి మనం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం గమనించండి. ఒకసారి పౌలు గారు తిమోతికి తెలియపరుస్తూ 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తాడు. 2వ తిమోతి 3వ అధ్యాయంలో ఇక్కడ 14-15 వచనాల్లో ఈ వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని
తెలుసుకుని ఉన్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవునికి ఎవరి వల్ల నేర్చుకున్నారు? దేవుని వల్ల. ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు? బాల్యం నుండి. తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నాడు. వారి అవ్వ తాత ద్వారా అని వారి గురించి రాబడింది, వారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాడు. ఎవరి ద్వారా నేర్చుకున్నావు అంటే దేవుని ద్వారా నేర్చుకున్నావు. ఆ దేవుని ద్వారా నేర్చుకున్నటువంటి వాడిని ఏం చేయాలా? ఏమన్నాడండి? నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని, ఈయన ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అన్నాడు. ఎలా ఉండాలండి? నిలకడగా ఉండాలి. వాటి యందు నిలకడగా ఉండుము. ఏమైతే నువ్వు నేర్చుకున్నావో వాటి యందు నిలకడగా ఉండు. ప్రియులరా, దేవుడు ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ఇవ్వడానికి దేవుని బిడ్డలు ప్రయాసపడ్డారు. చెప్పాను కదా, మోషే 40 రాత్రులు 40 పగళ్ళు ఎక్కడున్నాడండి? సీనాయి కొండ మీద అన్నపానములు లేక ఉన్నాడు. అలానే ప్రకటన గ్రంథం యోహాను పొందుకునేటప్పుడు పద్మాసు దీపములో ఆయనకు ఆహారం లేదు. చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు యోహాను. అలాంటి సందర్భాల్లో దేవుడు ఆ యోహానుకు, అపొస్తలుడైనటువంటి యోహానుకు దేవుడు ప్రకటన గ్రంథాన్ని ఇచ్చాడు. మనం కూడా ఆ భారము, ఆ బాధ్యత, ఆ పరిశుద్ధత. ఒక మాట చెప్పనా? ఆనాటి కాలంలో దేవుని బిడ్డలు యెహోవా అనే పదం రాయాలంటే ఏం చేసేవారు? మీకు తెలుసు కదా, కొంతమంది తెలుసు అనుకుంటే. ఏం చేసేవారట? ప్రతిసారి స్నానం చేసి మళ్ళీ యెహోవా అని రాసేవాడంట. యెహోవా అన్న మాట వచ్చినప్పుడల్లా, దేవుడు యెహోవా అనే మాట వచ్చినప్పుడల్లా అప్పటి కాలంలో వారు ఆ మాటకు ముందు ఒకసారి స్నానం చేసి వచ్చి రాసేవారు. ఎంత ఆ బైబిల్, ఆ గ్రంథాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని, బైబిల్ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని ఎంత అమూల్యమైనటువంటి గ్రంథముగా వారు భావించి, ఎంత పరిశుద్ధమైన గ్రంథముగా భావించి వారు రచించారో జ్ఞాపం చేసుకో. ఈరోజు నేను ఎక్కడన్నా అక్కడ వేస్తాను. నేను మొన్న చెప్పాను, ఆనాటి కాలంలో చాలామంది ఎవరింటి దగ్గరికి వెళ్ళినా మంచం దగ్గర పండుకునేటప్పుడు బైబిల్ ఉండేది. ఇప్పుడు ఎవరింటి దగ్గరికి వెళ్ళినా ఫోన్ ఉంటుంది, పక్కన ఫోన్ ఉంటుంది. బైబిల్ కాదు, ఫోన్ ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చూసుకోండి, ఎంతోమంది అందరూ ఫోన్ లేకుండా ఎవరు రారు. నేను కూడా తెచ్చానులేండి. నేను ఇక్కడ దీనికోసం అవసరమని తెచ్చాను. వేరే చోట తెచ్చాను, స్విచ్ ఆఫే ఉంటుంది. వీళ్ళ జ్ఞాపం చేసుకుందాం. దేవుని సన్నిధానంలో ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అలా ఇస్తే నీవు ధన్యుడవు, ధన్యురాలవు అవుతావు. నీవు ధన్యుడు, ధన్యురాలు కావాలని యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. దేవునికి స్తోత్రం. అందరూ లేయండి, లేచి మనం పాట పాడుకుందాం. ప్రభువుని ఆరాధన చేద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.